2024 ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అదరగొట్టింది. మరోసారి ఫైనల్కి చేరింది. 8 ఏళ్ల తర్వాత తొలిసారి ఫైనల్కి దూసుకెళ్లింది. ఆదివారం జరగనున్న టైటిల్ పోరు కోసం కలకత్తా నైట్ రైడర్స్తో తలపడనుంది. ఫైనల్లో కేకేఆర్పై విజయం సాధిస్తే తెలుగు టీం ఖాతాలో మూడో టైటిల్ చేరుతోంది. 2009లో గిల్ క్రిస్ట్ నేతృత్వంలో డెక్కన్ చార్జర్స్ తొలిసారి ట్రోఫీని గెలిచిన విషయం తెలిసిందే. ఆ తర్వాత డేవిడ్ వార్నర్ సారథ్యంలో సన్ రైజర్స్ టీం రెండో కప్ గెలిచింది. అయితే 2009లో విజేతగా నిలిచిన డెక్కన్ చార్జర్స్ 2008 సీజన్లో పేలవ ప్రదర్శన చేసింది. తొలి సీజన్లో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. దీంతో రెండో సీజన్లో చార్జర్స్ గెలుస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ అంచనాలను తలకిందలు చేస్తూ అద్భుతంగా డెక్కన్ చార్జర్స్ ట్రోఫీని సాధించింది. ఇప్పుడు అదే సీన్ రిపీట్ అవుతోంది. గత సీజన్లో 10వ స్థానంలో నిలిచిన ఎస్ఆర్హెచ్ ఈసారి ఫైనల్కు చేరింది. టైటిల్కు ఒక్క అడుగు దూరంలో నిలిచింది. 2009 సెంటిమెంట్తోనే 2024లో కూడా సన్ రైజర్స్ విజేతగా నిలుస్తుందని ఆరెంజ్ ఆర్మీ భావిస్తోంది. ఇక ఈ మ్యాచ్కి ఎస్ఆర్హెచ్ తుదిజట్టు చూస్తే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ప్యాట్ కమిన్స్, ఫిలిప్స్, క్లాసెన్, రాహుల్ త్రిపాఠి, నితీష్ కుమార్, షాబాజ్ అహ్మద్, అబ్దుల్ సమద్, నటరాజన్, భువనేశ్వర్ కుమార్ తుది జట్టులో ఉండే అవకాశముంది. ఇక టాస్ గెలిస్తే మొదట బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఉంది. హైదరాబాద్ ఫ్రాంచైజీ ఐపీఎల్ ఫైనల్ చేరడం ఇది 4వసారి. 2009, 2016 టైటిల్ గెలిచిన ఆ జట్టు 2018లో ఫైనల్లో ఓడిపోయింది. ఇందులో 3 సందర్భాల్లో ఆస్ట్రేలియా క్రికెటర్లే హైదరాబాద్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించారు. ఇంతకుముందు గిల్ క్రిస్ట్ డెక్కన్ చార్జర్స్ 2009, వార్నర్ సన్ రైజర్స్ హైదరాబాద్ 2016 కెప్టెన్లుగా ఉన్నారు. ఇప్పుడు కమిన్స్ జట్టుకు సారథిగా ఉన్నాడు. ఇక ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్లో రాణిస్తే ఫైనల్లో భారీ స్కోర్ చేసే అవకాశముంది. గత మ్యాచ్లో క్లాసెన్ ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. టాప్ ఆర్డర్లో వికెట్లు టపటపా పడిపోవడంతో క్లాసెన్ తన స్పీడులో కాకపోయినా అవసరమైన సమయంలో 50 చేసి ఆదుకున్నాడు. క్లాసెన్ 34 బంతుల్లోనే 4 సిక్స్లతో 50 రన్స్ చేశాడు. అయితే అతడు క్రీజులో ఉంటే భారీ స్కోరు ఖాయం అనుకున్న సమయంలో 19వ ఓవర్లో తొలి బంతికి అవుట్ అయ్యాడు. దీంతో సన్ రైజర్స్ భారీ స్కోర్ చేయలేకపోయింది. కాబట్టి ఫైనల్లో ఫామ్లో ఉన్న అభిషేక్, ట్రావిస్ హెడ్, రాహుల్ త్రిపాఠి, నితీష్ కుమార్ భారీగా పరుగులు చేయాలి. పటిష్టం అయిన కేకేఆర్ మీద గెలిచి కప్పు కొట్టాలంటే ఎస్ఆర్హెచ్ ఆల్రౌండర్ ప్రదర్శన చేయాలి. బౌలింగ్లో కూడా భువనేశ్వర్ కుమార్, నటరాజన్, కమిన్స్, షాబాజ్ రాణించాలి. మరి మూడోసారి టైటిల్ని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కొడుతుందా లేదా అన్నది చూడాలి.